నమస్తే, నేను మీ అనుష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినటువంటి కార్పొరేటర్ అభ్యర్థి మన అశోక్ మేయర్ గారితో ఉన్నాము. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొండ సురేఖ గారి బర్త్డే సందర్భంగా మేడంకి ఎలాంటి విషెస్ ఇవ్వబోతున్నారో సార్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారు, మన తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డ కొండ సురేఖక్క గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అక్కగారితో పాటు కొండ మురళన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే, ఈరోజు రాటు తేలిన రాజకీయ నేతగా కొండ సురేఖక్క గారిని మన తూర్పు నియోజకవర్గానికి అందించడమే కాదు, ఈరోజు వరంగల్ జిల్లా గత చరిత్రను పరిశీలిస్తే మనకు రాణి రుద్రమదేవి గుర్తుకొస్తారు. అదేవిధంగా వరంగల్ రాజకీయ చరిత్రని గుర్తు చేసుకుంటే కొండ సురేఖక్క గారు గుర్తుకొస్తారు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అదేవిధంగా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అధికారంలో ఉన్నా లేకున్నా తను ముందుండి వాళ్ళని కాపాడే ప్రయత్నం. కానీ ఈరోజు వరంగల్ జిల్లా రాజకీయాల్ని, మహిళా నాయకులను గుర్తు పెట్టుకుంటే ఒక కొండ సురేఖ గారే అందరికి గుర్తొచ్చి ఉన్నటువంటి పరిస్థితి. గత 35 ఏళ్ల రాజకీయ చరిత్రను వాళ్ళు పరిశీలిస్తే ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతున్న తీరు చాలా అభినందనీయం. అందుకే మేము కొండ మురళన్న గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. అంతేకాకుండా అక్కగారికి మంచి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఇదే విధంగా ఇంకా ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్, మీకు కొండ సురేఖ గారు ఎలా ఇన్స్పిరేషన్గా మారారు? ఒకసారి ఒక మీటింగ్లో నేను, కొండ మురళన్న గారు, కొండ సురేఖ గారు ఒక మీటింగ్లో ఉన్నాం. ఆ మీటింగ్లో కొండ మురళన్న గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, కొండ మురళన్న గారి ముఖ్యమైన ఉద్దేశం ఆడపిల్లల పెళ్ళిళ్ళైనా ఏదైనా ఎవరికైనా పేదవాళ్ళకి వెంటనే జేబులు ఎంత ఉంటే అంతే సహాయం చేసేటువంటి గుణం ఉంటుంది. అయితే కొండ సురేఖ గారు అక్క మరి వాళ్ళు సర్పంచ్ ఉన్నప్పుడు మొత్తం పైసలన్నీ వివిధ ప్రజాసేవకి ఖర్చు పెడుతున్నాం, మనకి ఎట్లా అంటే ఆ రోజు కొండ మురళన్న గారు చెప్పారు, మనం ఏదైతే ప్రజలకు ఇస్తామో వాళ్ళ దీవెనలతో మనం అంతకంతకు ఎదుగుతామని చెప్పేసి చెప్పారు. వారిని ఆదర్శంగా తీసుకొనే నేను కార్పొరేటర్గా ఓడిపోయినా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి కోవిడ్లో దాదాపు 15-20 లక్షలు పెట్టి నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ఈ శివనగర్ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కేర్ ఆఫ్ అడ్రస్గా ఇలా మేరుగా షోకు ఉంటున్నాడు. అదేవిధంగా మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ, మొన్న నా బర్త్డే సందర్భంగా ఒక వికలాంగునికి ఒక కిరాణా షాపు పెట్టేయడం జరిగింది. అట్లా ప్రజాసేవ కార్యక్రమంలో నేను నా సొంతంగా సంపాదించుకున్న దానికి కొంత ప్రజలకి ఇవ్వడానికి ఈరోజు ఆదర్శం కొండ దంపతులు. ఆ విధంగా నేను వారిని ఆదర్శంగా తీసుకొని ఇలా రాజకీయాల్లో పనిచేస్తున్నా. అందున కొండ సురేఖక్క గారు ఇవాళ బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ, అందులో పద్మశాలి బిడ్డ, నేను కూడా పద్మశాలి బిడ్డని. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా ఆ విధంగా మనం కూడా మా రాజకీయ భవిష్యత్తు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి, ప్రజల దీవెనలు ఆ విధంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాను. సార్, ఓకే. అంటే నెక్స్ట్ మీరు మళ్ళీ కార్పొరేటర్ క్యాండిడేట్గా, అంటే ఒకవేళ పార్టీ నుంచి ఆహ్వానం వస్తే మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ప్రస్తుతం వరకు అయితే నేను ఇండిపెండెంట్గానే కొనసాగుతున్నాను. ఇండిపెండెంట్గా నేను నా స్నేహితుల సహకారంతో ఇలా పెద్ద ఎత్తున ఈ 2 డివిజన్ల ప్రాంతంలో పనిచేస్తున్నాను. పార్టీ ఆహ్వానిస్తే దాన్ని బట్టి ఆ రోజున సిచ్యువేషన్ బట్టి పరిశీలిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, అయితే సార్ అశోక్ మేయర్ గారు అయితే మేడంకి బర్త్డే విషయం చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ మహేష్తో నేను మీ అనుష, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.